హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 704. ఈరోజు డేట్ మార్చ్ 16, 2021. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీకి సంబంధించిన గేమింగ్ యాక్సెసరీస్ అన్బాక్సింగ్ చేసి వీటికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. ఒకటి ఫింగర్ స్లీవ్స్, రెండోదేమో మీకు కూలింగ్ బ్యాక్ క్లిప్. సూపర్గా ఉంది. ఇది పెట్టక ముందు టెంపరేచర్స్కి, అలాగే ఇది పెట్టి వాడిన తర్వాత గేమ్ ఆడిన తర్వాత టెంపరేచర్స్కి మాత్రం ఏమాత్రం సంబంధం లేదు. చాలా చాలా సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఎవరైతే ప్రో ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా నేను సజెస్ట్ చేయగలను. చాలా బాగుంది. ఒకసారి చెక్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ నేను షేర్ చేస్తాను. ఇక్కడ కార్డ్స్లోనే అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అలాగే వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మనం టెక్నోస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్రా రెడ్మీ ఈరోజు ఫైనల్గా రెడ్మీ నోట్ 10ని ఆన్లైన్లో సేల్లోకి తీసుకొచ్చింది. మీకు MI.com, అలాగే అమెజాన్, అలాగే ఆఫ్లైన్ MI హోమ్స్లో కూడా దీన్ని సేల్లోకి తీసుకొచ్చారు. కాకపోతే ఇది ఒక వరస్ట్ సర్వీస్ అని చెప్పాలి. చాలా చాలా చెత్త ట్రిక్, బిజినెస్ ట్రిక్ అని చెప్పాలి. ఇది యాక్చువల్గా వరస్ట్ సర్వీస్ బై షామీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక 2 days బ్యాక్ మీకు ఒక వీడియో కూడా చేశాను. ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో చేశాను యాక్చువల్గా. సో దాంట్లో ఇవి మాత్రమే కొనండి, ఇవి మాత్రమే కొనండి అని చెప్పి నొక్కి ఒక్కాడించాను కదా. అదే ఈరోజు జరిగింది. ఎందుకంటే ఈరోజు బేస్ వేరియంట్ వీళ్ళు సేల్లోకి తీసుకురాలేదు. యాక్చువల్గా ఈరోజు బేస్ వేరియంట్ సేల్లోకి రాదని చెప్పి నాకు ఒక 2 days బ్యాకే తెలుసు. నేను ఆల్రెడీ ఎంక్వైరీ కూడా చేశాను. ఆఫ్లైన్లో స్టోర్స్లో కూడా ఎంక్వైరీ చేస్తే మేబీ బేస్ వేరియంట్ రాకపోవచ్చు సార్ అని చెప్పారు. నేను ఈరోజు మార్నింగ్ కూడా ఒక ట్వీట్ వేసాను, ఈరోజు మీకు బేస్ వేరియంట్ సేల్లోకి రాదు అన్నట్టుగా నేను ఒక ట్వీట్ వేసాను. కాకపోతే నేను వెంటనే డిలీట్ చేశాను దాన్ని. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆఫ్లైన్లో మాత్రమే రాదేమో అనుకున్నాను. కాకపోతే నాకు ఆన్లైన్లో కూడా రాదు అని చాలా వరకు నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. ఎందుకు మళ్ళీ మాట్లాడటం, ఎందుకు మీరు కింద కామెంట్స్ లాగా రాస్తారు కదా, వచ్చింది చూడు అని చెప్పి ఏదో కింద వేస్తూ ఉంటారు కదా, ఎందుకు లేదు అని చెప్పి దాన్ని డిలీట్ చేశాను. యాక్చువల్గా అదే జరిగింది. ఆన్లైన్లో కూడా సేల్లోకి అయితే తీసుకురాలేదు. సో వరస్ట్ సర్వీస్ అని చెప్పాలి. యాక్చువల్గా దీంట్లో బేస్ వేరియంట్ ఒక్కటే మీకు వాల్యూ ఫర్ మనీ. మీకు 14,000 దగ్గర మీరు స్నాప్డ్రాగన్ 678ని కొనాల్సిన అవసరమే లేదు. యాక్చువల్గా అక్కడ మీకు మంచి ఫోన్స్ ఉన్నాయి. అండ్ మీకు ఆల్రెడీ వీళ్ళదే రెడ్మీ నోట్ 10 ప్రో రేపు సేల్లో కూడా రాబోతుంది. ఒక ₹1000 వేసుకుంటే ఇంకా మీకు మంచి ఫోనే వస్తుంది. సో అది కాకుండా అక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సూపర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే చాలా ఉన్నాయి. సో అందుకని నేను ఆ ₹14,000 దగ్గర ఫోన్ అయితే అసలు సజెస్ట్ కూడా చేయను. కానీ నాకు దిక్కు లేదు, గత్యంతరం లేదు కాబట్టి ఖచ్చితంగా నేను కొనాలి. నేను వీడియో చేయాలంటే ఖచ్చితంగా కొనాలి కాబట్టి నేనైతే ఒకటి బుక్ చేశాను. నాది ఫ్రైడే రోజు అయితే వస్తుంది. సో ఒక 3 రోజులు లేట్ అయితే ఉంటుంది. MI హోమ్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కొనుక్కోగలరు, కానీ నేను హైదరాబాద్ కాదు కదా. అది కాకుండా నేను అన్ని కొన్ని సెలెక్టెడ్ మాత్రమే కొంటుంటాను. సో హోప్ యూ అండర్స్టాండ్. మన వీడియో అయితే వస్తుంది, కానీ ఒక 3 days అయితే టైం పడుతుంది. సో ఇవాళ అయితే వీళ్ళు రెడ్మీ వాళ్ళు చేస్తుంది మాత్రం చాలా చాలా చీప్ ట్రిక్స్ అని చెప్పాలి. వరస్ట్ సర్వీస్. బేస్ వేరియంట్ సేల్లోకి తీసుకొస్తే చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, చాలామంది కొందామని వెయిట్ చేస్తున్నారు కూడా. జస్ట్ కోసమే వీళ్ళు ఏదో చేసినట్టున్నారు తప్ప ఏం లేదు. సో నేనైతే దీన్ని సజెస్ట్ కూడా చేయను ఆ బడ్జెట్లో ఉన్న వేరియంట్ని. అండ్ దీన్ని ఈరోజు రియల్మీ వాళ్ళు సెటైర్స్ కూడా వేశారు. మేము కావాల్సిన బేస్ వేరియంట్స్ తీసుకొస్తాం, నో ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు కూడా సెటైర్ అయితే వేశారు. CMO ఉన్నారు కదా, ఫ్రాన్సిస్ వాంగ్, ఆయన కూడా వేసినట్టున్నారు. సో ఇది జనరల్గా వార్ అనేది జరుగుతూనే ఉంటుంది, కానీ అది వేరే విషయం. కానీ వీళ్ళు మాత్రం చాలా చాలా వరస్ట్. ఇంతకుముందు MI 10i అప్పుడు కూడా ఇలాగే చేసినట్టున్నారు. అలాగే ఇంకా కొన్ని ఫోన్స్ కూడా ఇలాగే చేశారు. జస్ట్ ట్రిక్ మాత్రమే, వేరే ఆప్షన్ అయితే లేదనమాట. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus రేపు 17వ తారీఖు నుంచి మన ఇండియాలో OnePlus 9 సిరీస్కి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ ప్రీ ఆర్డర్ సేల్స్ని తీసుకురాబోతుంది. ఇది ఎగ్జాక్ట్గా ప్రీ ఆర్డర్ అంటే లే, కానీ ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తారు వీళ్ళు ₹4,000. ఇది ₹4,000 మీరు కూపన్ కోడ్ కొనుక్కోవాలి అంటే, రావాలి అంటే మీరు ₹4,000 పెట్టి వీళ్ళకి సంబంధించిన ఒక గిఫ్ట్ బండిల్ కొనాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ గిఫ్ట్ బండిల్లో మీకు 2 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి బ్యాక్ ప్యాక్, OnePlus బ్యాక్ ప్యాక్, రెండోది మాత్రం ఒక హ్యాట్. సో నెత్తిన టోపీ పెడతారనమాట వీళ్ళు. ఈ హ్యాటు ఈ 2 కలిపి మీకు ₹4,000 అనుకోవాలి. అండ్ మీరు ఇది కొన్నారనుకోండి, అది డెలివరీ అయిన వెంటనే మీకు ₹4,000 వాల్యూ చేసే ఒక కూపన్ కోడ్ని OnePlus 9 సిరీస్ కోసం మాత్రమే యూజ్ చేయగలిగిన కూపన్ కోడ్ని అయితే వీళ్ళు మీ అకౌంట్కి యాడ్ చేస్తారు OnePlus వెబ్సైట్లో. మీరు OnePlus 9 మొబైల్ కొన్నారనుకోండి, ఆ కూపన్ కోడ్ని యూజ్ చేసుకున్నారనుకోండి, మీకు ₹4,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఆ కూపన్ కోడ్ మీకు వ్యాలిడ్ అయితే అవుతుందన్నమాట. సో మీకు అల్టిమేట్గా మిగిలేదు ఏంటంటే, అంటే ₹4,000 మీరు ఎలాగో మొబైల్ కట్టాలి కదా, ఆ ₹4,000 తగ్గుతాయి. కాకపోతే మీకు మిగిలేదు ఏంటంటే ఆ బ్యాక్ ప్యాక్, అలాగే ఒక హ్యాట్ అనమాట. సో మీకు అల్టిమేట్గా ఎప్పుడు తెలుస్తుంది ఇది కొనుక్కోవాలా అనేది మాత్రం మీకు లాంచ్ ఏదో తెలుస్తుంది. ఎందుకంటే ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, కొంతమంది డ్రాప్ అవుతారు. అప్పుడు మీకు ఆ హ్యాట్ నిజంగానే ఎత్తిన మీకు
టోపీ అయితే వస్తుందన్నమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాల్యూ ఫర్ మనీ లాగే ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ చూస్తుంటే. మరి ఒకసారి చూడండి, మీకు నచ్చితే మీరు వన్ప్లస్ వెబ్సైట్లోంచి మీరు కొనుక్కోవచ్చు. అలాగే వన్ప్లస్ మన ఇండియాలో ఈ బ్యాక్ ప్యాక్ అలాగే హ్యాట్ ఇస్తున్నారు కదా, గ్లోబల్గా మాత్రం ఎప్పటిలాగానే వీళ్ళు ఒక బ్లైండ్ బాక్స్ సేల్ అని తీసుకొస్తున్నారు. అందులో బ్లైండ్ బాక్స్లో మీరు కొనుక్కున్నారనుకోండి, అక్కడ యూరోప్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు, గ్లోబల్ కంట్రీస్లో కొనుక్కునే వాళ్ళు, వాళ్ళకి ఏదైనా స్పెషల్ గిఫ్ట్స్ రావచ్చు. అవి ఏంటనేది మాత్రం లాంచ్ రోజు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది మాత్రం మీకు రేపటి నుంచి వ్యాలిడ్ మన ఇండియాలో, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి నోకియా నుంచి, నోకియా అతి త్వరలోనే మనకి జీ సిరీస్లో గేమింగ్ ఫోన్స్ తీసుకురాబోతున్నట్టు చాలా రోజుల నుంచి మనకి లీక్స్ అయితే ఉన్నాయి. G10 అలాగే G20 అనే పేర్లు అప్పటి నుంచి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఈరోజు ఈ జీ సిరీస్లో G10కి సంబంధించిన గీక్ బేస్ స్కోర్స్ అనేవి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. సో దీని ప్రకారం చూసుకుంటే దీంట్లో మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ని యూజ్ చేసి వీళ్ళు ఒక గేమింగ్ ఫోన్ని తయారు చేయబోతున్నారు. అది కూడా మనకి 6.5 ఇంచెస్ వరకు హెచ్డీ డిస్ప్లే, అలాగే 4GB వరకు ర్యాము, అలాగే బ్యాక్ సైడ్ మీకు 48 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా సెటప్, అలాగే 4000 mAh వరకు బ్యాటరీతో ఇలాంటి ఫీచర్స్తో వీళ్ళు ఒక గేమింగ్ ఫోన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ మరి దీనికి గేమింగ్ సిరీస్ అనే చెప్తున్నారు. మరి ఇది ఎక్కడ మరి గేమింగ్ ఫోన్ అవుతుందో క్లారిటీ అయితే లేదు. అండ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ కూడా ఇంతకుముందు ఒకసారి లీక్ అయిపోయింది. అప్పుడు లీక్ అయిన ప్రైస్కి అలాగే ఇప్పుడున్న స్పెసిఫికేషన్స్కి అండ్ ఆ పేరుకి ఎక్కడ కూడా మ్యాచ్ అయితే లేదు. ఇది ఎక్కడ మాస్టర్ మామ అన్నట్టే ఉంది. సో ఎనీవేస్ ఈ ఫోన్స్ అయితే మనకి సూన్ లాంచ్ కాబోతున్నాయి. మరి సో ఈ ఫీచర్స్తో మళ్ళీ దీనికి గేమింగ్ ఫోన్ అని పేరు పెట్టడం కూడా వృధా అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ ఈ మంత్ 23వ తారీఖున మలేషియాలో రియల్మీ C25 కూడా లాంచ్ చేయబోతుంది. అరౌండ్ ఒక 20 days బ్యాక్ అనుకుంటా C21 లాంచ్ చేశారు. మళ్ళీ వెంటనే C25 కూడా లాంచ్ చేయబోతున్నారు. G70 ప్రాసెసర్తో 48 మెగాపిక్సెల్ కెమెరా ఏముంటుంది, ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. మరి దీని ప్రైస్ ఎంత పెడతారని క్లారిటీ లేదు. కానీ రీసెంట్గానే C21 లాంచ్ చేశారు. మళ్ళీ వెంటనే C22 లేదు, మళ్ళీ వెంటనే C25కి వచ్చేసారు. వీళ్ళ లెక్కలేందో వీళ్ళకే తెలియాలి. మరి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ముందు మలేషియాలో లాంచ్ అవుతుంది. మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది మాత్రం క్లారిటీ అయితే లేదు. అలాగే రియల్మీ ఈ మంత్ 24వ తారీఖున మన ఇండియాలో రియల్మీ 8 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా, 8 అలాగే 8 Pro. ఈరోజు 8 Proకి సంబంధించిన కొన్ని కీ డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. సో దీంట్లో కూడా మనకి 6.4 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది. 60Hz AMOLED స్క్రీన్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు తెలుస్తుంది. మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు తెలుస్తుంది. అలాగే 108+, 8+, 2+2 అనమాట. ఇది 4G వేరియంట్ లేకపోతే మళ్ళీ 5G వేరియంట్ సపరేట్గా ఉంటుందా క్లారిటీ లేదు. కానీ రీసెంట్గా వీళ్ళు మాత్రం 5G ఫోన్స్ తీసుకొస్తామని అప్పట్లో చెప్పారు. మరి 5G ఫోనా 4G ఫోనా రెండు వస్తున్నాయి. అసలు ఈ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ ప్రైస్ ఏంటి, అసలు ఇది ఎలా మ్యాచ్ అవుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. 60Hz AMOLED స్క్రీన్తో మరి వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారు అనేది క్లారిటీ అయితే లేదు. 24వ తారీఖే మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్లాక్ షార్క్ నుంచి, బ్లాక్ షార్క్ అంటే షామీకి సంబంధించిన బ్రాండ్స్లో ఇది ఒక బ్రాండ్ అనమాట. గేమింగ్ ఫోన్స్ తయారు చేస్తూ ఉంటారు. ఈ మంత్ 23వ తారీఖున బ్లాక్ షార్క్ 4 సిరీస్ని వీళ్ళు ఫైనల్గా లాంచ్ చేయబోతున్నారు చైనాలో. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, బ్లాక్ షార్క్ 4 అలాగే బ్లాక్ షార్క్ 4 Pro. రెండింటిలో కూడా మీకు 888 5G ప్రాసెసర్ ఉంటుంది. కాకపోతే మిగతా డీటెయిల్స్ ఏమైనా మారచ్చు. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకి 23వ తారీఖే ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కూడా మనకి షామీ నుంచే, షామీ అతి త్వరలోనే మన ఇండియాలో MI 11 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా, మేబీ ఏప్రిల్ 1st or 2nd వీక్లో మనం ఈ MI 11 సిరీస్ని చూడవచ్చు. అయితే దీంట్లో మనకి ఇప్పటివరకు MI 11 అలాగే MI 11 లైట్ అలాగే ఇంకో కొత్త ఫోన్ కూడా కనిపించింది కదా, అది ఇప్పుడు మనకి దీని పేరు అయితే క్లారిటీ వచ్చింది. MI 11 Ultra అనే పేరుతో ఒకటి రాబోతుంది. దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్ అయితే ఈరోజు తీసుకుంది. అంటే ఈ MI 11 సిరీస్లో వీళ్ళు మొత్తం 3 ఫోన్స్ మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లైట్ 11 అలాగే 11 Ultra లేదంటే Pro అన్న అయి ఉండొచ్చు. సో దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్ అయితే తీసుకుంది. అండ్ ఈ MI 11 Ultraలో మనకి 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ ఈ మంత్ 23వ తారీఖున మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా OnePlus 9 సిరీస్ని తీసుకురాబోతుంది. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, 9 Pro అలాగే 9. అండ్ దీంతోపాటు ఒక స్పెషల్ వేరియంట్ ఉండొచ్చు, ఒక సీక్రెట్ ఫోన్ ఉండొచ్చు, అది 9R కానీ 9E కానీ ఒక లోవర్ వేరియంట్ కూడా ఉంటుందని చెప్పి చాలా రోజుల నుంచి మాకు లీక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు మాత్రం OnePlus చైనీస్ వెబ్సైట్లో మాత్రం దీనికి సంబంధించిన లిస్టింగ్ అయితే కనపడింది. అంటే అవైలబుల్గా రాబోతున్న ఫోన్స్ లిస్ట్లో ఈ OnePlus 9R పేరు కూడా కనిపిస్తుంది. మరి ఇది గ్లోబల్గా వెళ్తుందా, మన ఇండియాకి మాత్రమే పరిమితం అవుతుందా, లేకపోతే చైనాకి మాత్రమే పరిమితం అవుతుందా, అసలు ఎక్కడ వస్తుందని మాత్రం మీకు 23వ తారీఖే ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ ఎప్పుడో మనకి కొన్నాళ్ళ క్రితం నియర్ బై షేర్ అనే ఒక ఫీచర్ని తీసుకొచ్చింది కదా ఆండ్రాయిడ్లో, Android 10 or 11 నుంచి అనుకుంటా అది. సో దీంట్లో ఇప్పుడు గ్రూప్ షేరింగ్ ఫీచర్ కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని కోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏదైనా ఫైల్స్ షేర్ చేయాలనుకుంటే నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్, ఒక గ్రూప్ మొత్తాన్ని
మొత్తానికి కూడా పంపించవచ్చు అనమాట. వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ ఇది. యాక్చువల్గా మన వాళ్ళు మూవీలు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్కి పంపిద్దాం అనుకుంటారు ఒకేసారి. సో అలాంటప్పుడు ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఏ మూవీస్ అని కావచ్చు, అవి జనరల్గా నేను మూవీస్ అని చెప్పాను కదా, అవి ఏ మూవీస్ అని కావచ్చు. సో అలాంటి వాటికి ఇది మీకు యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఇది మీకు ఫ్యూచర్లో దీని ఒక అప్డేట్ రూపంలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ మనకి పోకో నుంచి, పోకో ఈ మంత్ 30వ తారీఖున మన ఇండియాలో పోకో X3 Pro లాంచ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా ఒక 2 days నుంచి వీళ్ళు టీచ్ చేస్తూనే ఉన్నారు కదా. ఈరోజు ఈ పోకో X3 Proకి సంబంధించిన డిజైన్ లీక్ అయిపోయింది. ఇషాన్ అగర్వాల్ షేర్ చేశారు. ఈ డిజైన్ ప్రకారం చూసుకుంటే ఏదైతే మనం పోకో X3 డిజైన్ చూసినామో సేమ్ డిజైన్, సేమ్ బోరింగ్ డిజైన్, సేమ్ బల్క్ డిజైన్. యాక్చువల్గా మీకు పోకో X3 అప్పుడు కూడా చెప్పాను, చాలా హెవీగా ఉంది, చాలా బల్క్గా ఉంది, 254 grams ఏమో ఉందని చెప్పి అప్పట్లో నేను ఒక సెటర్ కూడా వేశాను. సో సేమ్ అదే డిజైన్తో ఇప్పుడు ఈ పోకో X3 Proని తీసుకురాబోతున్నారు. అల్టిమేట్గా డిజైన్ ఏముంది, బ్యాక్ సైడ్ ప్యానల్ వేసుకుంటే సరిపోతుంది అనుకోవచ్చు మనం. అండ్ అల్టిమేట్గా మనకు కావాల్సిన మేజర్ ఫీచర్స్ ఏవైతే అనుకుంటున్నామో, ఏవైతే ఇంతకుముందు లీక్ అవుతున్నాయో 120Hz AMOLED కావచ్చు, అలాగే స్నాప్డ్రాగన్ 860 కావచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్న ఉంటే దీన్ని మనం ఒక లుక్ అయితే వేయచ్చు. మేజర్గా ఈ ప్రాసెసర్ 21,000 రూపాయల బడ్జెట్లో ఈ ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి ప్రాసెసర్ అవుతుంది. ఆ బడ్జెట్లో ఇది మనకి 30వ తారీఖు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనే వస్తుంది. ఇది మరి AMOLED స్క్రీన్తో వస్తుందా, LCD స్క్రీన్తో వస్తుందా అనేది మాత్రం ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఒకవేళ LCD స్క్రీన్ అనుకోండి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అండ్ మీకు ఒక రాంగ్ స్టెప్ అయింది పోకో నుంచి. ఒకవేళ AMOLED స్క్రీన్ అనుకోండి సూపర్ సక్సెస్ అయితే అవ్వచ్చు. అది ఈవెన్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేనప్పటికి కూడా. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేకపోయినా మీకు ఇది ఎలా అవుద్ది బ్రదర్ అంటే మాత్రం మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ కంటే మీకు ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్సే చాలా ఫాస్ట్గా ఉంటాయి. అందుకని మనకి అదొక ఫీచర్, దాన్ని వదిలేండి. లేకపోయినా కానీ AMOLED స్క్రీన్ ఉంది కదా మీకు, అదైతే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అల్టిమేట్గా మీకు ప్రైస్, పెర్ఫార్మెన్స్, ఫీచర్స్ ఇవి చూసుకొని చాలు. ఒకవేళ 21,000 బడ్జెట్లో వస్తే మాత్రం ఈ ఫీచర్స్తో AMOLED స్క్రీన్ ఉంటే మాత్రం కిల్లర్ అవుతుంది. అండ్ ఈరోజు ఈ పోకో X3 Proకి సంబంధించిన గ్లోబల్ ప్రైజింగ్ కూడా లీక్ అయిపోయింది. యాక్చువల్గా నేను మీకు ఒక 3 days బ్యాకే ఈ ప్రైస్ నేను షేర్ చేశాను మీకు ట్విట్టర్లో. అండ్ ఈరోజు మనకి కొన్ని లీక్ కూడా అయిపోయినాయి. దీని ప్రకారం నేను ఏదైతే షేర్ చేస్తానో అదే 21,000 రూపాయల బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్లోబల్గా 23,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. కాకపోతే అక్కడ కార్డ్ ఆఫర్ లాంటిది ఇస్తారు, అప్పుడు మనకి 21,000 అవుతుంది. యాక్చువల్గా EU ప్రైస్ ఇండియన్ ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ అది అక్కడ 23,000 దగ్గర లాంచ్ అయినా కానీ మన ఇండియాకి వచ్చేసరికి 21,000 అవ్వచ్చు, మనకి ఆ బడ్జెట్లోనే రావచ్చు. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ 2 రోజుల నుంచి టీజ్ కూడా చేస్తున్నారు కదా. సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటే 21,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది కిల్లర్ అవుతుంది. ఎప్పుడు అది AMOLED స్క్రీన్ SD 860 లాంటి ప్రాసెసర్లు యూజ్ చేసినప్పుడు. కాకపోతే X3లో మీకు 64 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేస్తారు మెయిన్ కెమెరా. X3 Pro అంటే దానికంటే హయ్యర్ వేరియంట్లో మాత్రం 48 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేస్తున్నారు. అదే మ్యాజిక్ అనమాట. ఇక ఈరోజు యాప్ అప్డేట్లో మీకు ఒక మంచి లైవ్ వాల్పేపర్ గురించి చెప్తాను. సూపర్గా ఉంది, వెరైటీగా ఉన్న డిజైన్స్ ఇవి. హెక్స్ వాల్పేపర్ లైవ్ అని. సో దీని ప్రైస్ 180 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. అండ్ రేటింగ్ 4.8 ఉంది. సైజు 2 MB వరకు ఉంటుంది. ఇవి ఆన్లైన్లో రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ మీకు డౌన్లోడ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.